హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెల జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగ మరియు ఉపాధ్యాయ పెన్షనర్లకు మార్చి నెలకు సంబంధించినటువంటి జీతభత్యాల విషయంలో ప్రభుత్వం నుంచి ఒక అత్యంత ప్రాధాన్యత కలిగిన తాజా సమాచారం అందుబాటులోకి వచ్చింది. సాధారణంగా ప్రతి ఏటా మార్చి నెల అనేది ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం కావడంతో అటు ప్రభుత్వానికి మరియు ఇటు ఉద్యోగులకు ఇది అత్యంత కీలకమైన మాసంగా పరిగణించబడుతుంది. అందుకే ఈ నెలలో అందే జీతాలు మరియు పెన్షన్ల ప్రక్రియలో ఎటువంటి ఆటంకాలు కలగకూడదని ప్రభుత్వం ముందస్తుగా కొన్ని కఠినమైన చర్యలు చేపట్టింది. అవేంటంటే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులందరూ తమ విధులను అంకితభావంతో నిర్వర్తిస్తూ ఉన్నారు. అయితే వీరి జీతాల చెల్లింపు కోసం ప్రభుత్వం ప్రతి నెల అనుసరించే పేరోల్ ప్రక్రియలో ఈసారి కొన్ని కీలకమైన మరియు సాంకేతిక పరమైన మార్పులను తీసుకొచ్చింది. ఈ మార్పులు ప్రధానంగా పారదర్శకతను పెంచడానికి మరియు నిధుల వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించినవి. మార్చి నెలకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ ప్రక్రియ అనేది ఇప్పటికే ప్రారంభమైంది. ప్రతి ఉద్యోగి మరియు పెన్షనర్ ఖాతాల్లో నగదు ఎప్పుడు జమ అవుతుందో అని ఆతృతగా అయితే ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి అసలు ఈ ప్రక్రియ వెనుక ఏం జరుగుతుందో తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, మార్చి నెల జీతాల బిల్లులను సిస్టమ్‌లో అప్‌లోడ్ చేయడానికి ముందు ప్రీ పేయబుల్ యాక్టివిటీస్ అనే ఒక ప్రత్యేక ప్రక్రియ నిర్వహించాల్సి ఉంటుంది. ఇది చాలా కీలకమైన దశ. ఈ ప్రక్రియలో ఉద్యోగుల యొక్క ప్రస్తుత సర్వీస్ వివరాలు, వారికి అందాల్సిన ఇంక్రిమెంట్లు, సెలవులు మరియు ఇతర తగ్గింపులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. ఈ ప్రాథమిక పనులు పూర్తి చేయకుండా జీతాల బిల్లులను సబ్మిట్ చేయడం అనేది అసాధ్యము. ఒకవేళ వీటిలో ఏ చిన్న తప్పు ఉన్నా అది మొత్తం బిల్లుల ప్రక్రియని నిలిపివేస్తుంది. అందుకే సంబంధిత కార్యాలయాల అధికారులు వీటిపై ప్రత్యేక శ్రద్ధ వహించి, నిర్ణీత సమయంలోగా వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. తాజా సమాచారం ప్రకారం మార్చి నెలకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ విండోను ప్రభుత్వం అధికారికంగా ఎనేబుల్ చేసింది. మరి దీని అర్థం ఏమిటంటే ఉద్యోగుల జీతాల గణన మరియు బిల్లుల తయారీకి మార్గం సుగమమైంది. అయితే ఈసారి ప్రభుత్వం కాంట్రాక్ట్ మరియు ఎంటీఎస్ ఉద్యోగుల విషయంలో ఒక కొత్త మరియు కఠినమైన నిబంధనను తీసుకొని వచ్చింది. అదేంటంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ మాడ్యూల్స్‌ను 100% పూర్తి స్థాయిలో అప్డేట్ చేయాలి అని. గతంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల విరాళాలు మరియు వారి డేటా నమోదులో అనేక ఇబ్బందులు అయితే తలెత్తేవి. దీనివల్ల వారి జీతాలు సకాలంలో అందేవి కావు. ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ఇప్పుడు ప్రతి డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్, డీడీఓ తమ పరిధిలోని కాంట్రాక్ట్ సిబ్బంది సమాచారాన్ని పూర్తిగా ఆన్‌లైన్ సిస్టమ్‌లో నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. సో, కేవలం ఈ వివరాలను పూర్తి చేయడమే కాకుండా, సదరు వివరాలను సంబంధిత సబ్ ట్రెజరీ ఆఫీసర్ ఎస్‌టీఓ గారి వద్దకు కూడా పంపి, వారి నుండి అధికారిక ఆమోదం పొందడం తప్పనిసరి. ఈ అప్రూవల్ ప్రక్రియ పూర్తయితేనే మార్చి నెలకు సంబంధించిన సాలరీ బిల్లులను ట్రెజరీకి సబ్మిట్ చేయడం సాధ్యమవుతుంది. ఇది ఒక క్రమబద్ధీకమైనటువంటి ప్రక్రియ. మొదట డేటా నమోదు, తర్వాత వెరిఫికేషన్, ఆపై ఎస్‌టీఓ ఆమోదం, చివరగా జీతాల విడుదల. ఈ క్రమంలో ఎక్కడా జాప్యం జరగకుండా చూడాలని ప్రభుత్వం అధికారులను హెచ్చరించింది. సాంకేతిక పరంగా చూస్తే ఈ పేరోల్ ప్రక్రియ నిన్నటి నుండే ప్రారంభమైంది. అయితే ప్రభుత్వం ఒక నిర్ణీత గడువును కూడా విధించింది. మార్చి 21వ తేదీ నుండి మార్చి 27వ తేదీ వరకు మాత్రమే ఈ రెగ్యులర్ పేరోల్ విండో అందుబాటులో ఉంటుంది. అంటే కేవలం 7 రోజుల వ్యవధిలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది ప్రభుత్వ కార్యాలయాలు తమ ఉద్యోగుల బిల్లులను ట్రెజరీకి పంపాల్సి ఉంటుంది. ఈ 7 రోజుల గడువు ముగిసిన తర్వాత సాంకేతిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్న అధికారులు ఉందని చెప్పేసి యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క పనులను పూర్తి చేయాలని అమరావతిలోని డైరెక్టరేట్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ కార్యాలయం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. మరో ముఖ్యమైన మార్పు ఏమిటంటే ఎంటీఎస్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల చెల్లింపు విధానంలో వచ్చిన సమూల మార్పు.
ఫిబ్రవరి నెల వరకు వీరి జీతాలను పాత పద్ధతిలోనే ప్రాసెస్ చేశారు కానీ, మార్చి నెల నుంచి మాత్రం వీరి జీతాలను ఖచ్చితంగా నిధి పోర్టల్‌లోని హెర్బ్ పేరోల్ నందు చెల్లించాలని జెప్పి ఖజానా శాఖ నిర్ణయించింది. దీనివల్ల కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాలు కూడా రెగ్యులర్ ఉద్యోగుల తరహాలోనే అత్యంత పారదర్శకమైన డిజిటల్ విధానంలో చెల్లించబడతాయి. దీని ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే, జీతాల చెల్లింపులో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ఉద్యోగి ఖాతాలోకి నగదు జమ చేయడం మరియు రికార్డుల నిర్వహణను మరింత సులభతరం చేయడం. ఇక ఉద్యోగ వర్గాల్లో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఒక చిన్న అద్భుతమైన తీపి కబురు ఏంటంటే రిటైర్మెంట్ వయసు పెంపు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, పీఎస్యూస్ మరియు గురుకుల సొసైటీ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఇది నిజంగా పెద్ద ఊరట. ఇప్పటివరకు వీరికి రిటైర్మెంట్ వయస్సు కేవలం 60 ఏళ్లుగా మాత్రమే ఉండేది. దీనివల్ల ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులతో పోలిస్తే వీరు వివక్షకు గురవుతున్నారని భావించేవారు. ఈ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ వీరి పదవీ విరమణను కూడా 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వల్ల వేలాది మంది ఉద్యోగులు మరో 2 ఏళ్ల పాటు సర్వీస్‌లో కొనసాగే గొప్ప అవకాశం లభిస్తుంది. దీనివల్ల ఉద్యోగులకు ఆర్థికంగా స్థిరత్వం లభించడమే కాకుండా వారి సుదీర్ఘ అనుభవం ఆయా సంస్థల అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వయో పరిమితి పెంపుకు సంబంధించి అధికారిక జీవో అతి త్వరలోనే విడుదల కానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ సానుకూల నిర్ణయం పట్ల వివిధ ఉద్యోగ సంఘాలు తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తమ సుదీర్ఘ పోరాటానికి మరియు విన్నపాలకు ఫలితం లభించింది అని, ఇది ఉద్యోగులందరికీ విజయం అని జెప్పేసి వారు పేర్కొంటున్నారు. మొత్తానికైతే మార్చి నెలలో అటు జీతాల చెల్లింపు ప్రక్రియ వేగవంతం కావడం, ఇటు రిటైర్మెంట్ వయస్సు పెరగడం వంటి పరిణామాలు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల్లో సరికొత్త ఉత్సాహాన్ని మరియు భరోసానైతే నింపాయి.